క్షణ పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆవులపల్లి ప్రాజెక్టుకు భూములు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది. ఖచ్చితంగా నష్టపరిహారం అందజేస్తాం. పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూములపై చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. మదనపల్లెలో విజృంభిస్తున్న జనసేన జననేత శ్రీరామ రామాంజనేయులు నేతృత్వంలో సర్వసభ్య నమోదు సూపర్ హిట్. మెజారిటీ బీసీ కులాల్లో జనసేనకు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ. కమలనాథులతో కలిసి నడిస్తే మదనపల్లెలో తిరుగులేని శక్తిగా ఆవిర్భావం ఖాయం. బలం ఉన్నా జనం ఉన్నా రాజకీయాల్లో ఎందుకు రాణించలేదో అంతర్మదనం అవసరం. ఆంధ్రప్రదేశ్కి ఇదేం దరిద్రం. పవర్ ఉంటే ఏపీలో, లేకుంటే పొరుగు రాష్ట్రాలకు. రాష్ట్ర విభజన నుంచి పాలక ప్రతిపక్ష నేతలందరిది ఇదే వరుస. నాడు నేడు జగన్ది ఇదే తీరు. నాడు హైదరాబాదు లోటస్ పాండ్, నేడు బెంగళూరు ఎలహంక ప్యాలెస్. జగన్ అధికార సమయంలో బాబు పవన్లు హైదరాబాద్లోనే మకాం. డీటెయిల్స్ చూస్తే ఆవులపల్లె ప్రాజెక్టు నిర్మాణానికి భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం అందిస్తాం. పేదల భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డిపై చర్యలు చేపడతామని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. పుంగనూరు డ్యాం నిర్మాణానికి భూములు కోల్పోయిన బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలియజేసి నష్టపరిహారం ఇప్పించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూ బాధితులకు తెలిపారు. సోమవారం రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవులపల్లె ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పుంగనూరు డ్యాం నిర్మాణానికి భూములు కోల్పోయిన బాధితుల సమస్యలను గతంలో ఎవరూ పట్టించుకోలేదని, నేడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ బాధితులకు పూర్తి న్యాయం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. గత 5 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉంటూ పేదలను భయభ్రాంతులకు గురి చేస్తూ వారి భూములను ఆక్రమించుకోవడం ఎవరూ క్షమించరాని నేరమన్నారు. మంత్రితో పాటు పుంగనూరు ఇన్ఛార్జ్ చెల్లబాబు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా రాష్ట్రంలోనే అన్నిటికంటే హింసాత్మకమైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పుంగనూరు. ఇక్కడున్న రైతుల పిలుపు మేరకు అలాగే నిర్వాసితుల పిలుపు మేరకు మా ఇన్ఛార్జ్ చెల్లా రామకృష్ణారెడ్డి గారు, నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉంటే కడుపు తరుక్కోబోయే పరిస్థితి ఇక్కడ ఉంది. ముఖ్యంగా ఆ రోజు అధికార మదంతో, అధికార దర్పంతో ఇక్కడున్న రైతులందరి నోట్లో మన్ను కొట్టి చిన్న ప్రాజెక్టును, చిన్న చెరువు లాంటి ప్రాజెక్టును సుమారు 3.5 టీఎంసీలు ప్రాజెక్టుగా చేసి దీంట్లో 800 కోట్ల రూపాయలు నొక్కే విధంగా ఆనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితేనే, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి అయితేనే చేయడం జరిగింది. ఇక్కడికి ఈరోజు వేలాది మంది రైతులు ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళ గోడు వింటా అంటే మాకే కంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే తరతరాలుగా ఇక్కడ వెలిసిన గుడి అయితేనే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కో శాఖపై సమీక్షలు జరిపి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. అలా ఆయన రాజధాని, పోలవరం, విద్యుత్ శాఖ, భూమి గనులు ఇలా అన్నిటిపైన శ్వేతపత్రాలు విడుదల చేస్తుండడం అందరినీ ఆలోచింపజేసింది. అసలు శ్వేతపత్రం అంటే ఏమిటని చాలా మంది మదిలో మెదిలిన ప్రశ్న. అందుకు సంబంధించి జనసైనిక్ వీక్షకుల కోసం ఓ చిన్న కథనాన్ని అందిస్తున్నాం. అనేక కీలక అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయటం తరచూ చూస్తుంటాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ శ్వేతపత్రం అన్న మాట ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ నేపథ్యంలో శ్వేతపత్రం అంటే ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం శ్వేతపత్రం ఎందుకు విడుదల చేస్తుంది? ఇలాంటి సందేహాలు చాలా మందిలో తలెత్తడం సహజం. శ్వేతపత్రం అంటే ఇది ప్రభుత్వ విధాన ప్రకటన, ప్రభుత్వం జారీ చేసే అధికారిక పత్రం. ఏదైనా ఒక క్లిష్టమైన అంశంపై ప్రభుత్వం వైఖరిని, విధానాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఉద్దేశించిన అధికారిక నివేదిక పత్రాన్ని శ్వేతపత్రం అని పిలుస్తారు. ఏ సందర్భాల్లో విడుదల చేస్తారు?
కొన్ని ప్రభుత్వాలు త్వరలో చేయబోయే చట్టాలకు సంబంధించి తమ ప్రతిపాదనల్ని ప్రజలకు వివరించేందుకు కొన్ని సందర్భాల్లో ముసాయిదా బిల్లును తెచ్చేందుకు అప్పటికే ఉన్న ఒక చట్టంలో సవరణలు చేయాల్సి వచ్చినప్పుడు వాటిపై ప్రజల్ని ముందే సమాయత్నం చేసేందుకు కీలక అంశాలపై ప్రజల నుంచి స్పందన కోరేటప్పుడు ఏదైనా ఒక అంశానికి సంబంధించిన వాస్తవాలు గణాంకాలతో కూడిన సమాచారం వెల్లడికి ఈ శ్వేతపత్రం విడుదల చేస్తారు. ఏమిటి ప్రయోజనం? వివాదాస్పద అంశాలపై ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని తదనుగుణంగా విధాన నిర్ణయాల్లో ప్రభుత్వం మార్పులు చేయవచ్చు. ప్రభుత్వం చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లవచ్చు. మూలం ఎక్కడ? శ్వేతపత్రం బ్రిటిష్ సాంప్రదాయం. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 1922లో బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ తొలి శ్వేతపత్రం విడుదల చేసినట్లు చెబుతారు. అమెరికాలో వీటిని బ్యాక్గ్రౌండ్ పేపర్స్ గా పిలుస్తారు. ఆ పేరు ఎలా వచ్చింది? 19వ దశాబ్దంలో బ్రిటిష్ పార్లమెంటుకు సమర్పించే లెజిస్లేటివ్ డాక్యుమెంట్స్ లో అప్రధాన్యమైనవి అనాధికారిక అంశాలతో కూడిన పుస్తకానికి తెల్ల రంగు ముఖపత్రం ఉండేది. తరువాత కాలంలో వైట్ పేపర్ అన్న పదం దాని నుంచే వచ్చింది అంటారు. ఇవే కాక ఇతర పత్రాలు ఉన్నాయి. శ్వేత పత్రాలతో పాటు హరిత పత్రం, నీలి పత్రం, పసుపు పత్రం కూడా వాడుకలో ఉన్నాయి. మదనపల్లిలో విజృంభిస్తున్న జనసేన పార్టీ నేత శ్రీరామ రామాంజనేయుల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు సూపర్ హిట్. జనసేవలో పార్టీ పటిష్టతలో దూసుకెళ్తున్న జనసేన నియోజకవర్గంలోని మెజారిటీ బీసీ కులాల్లో జనసేనకు పెరుగుతున్న ప్రతిష్ట. కమలనాథులతో కలిసి నడిస్తే మదనపల్లిలో ఎదురులేని శక్తిగా జనసేన ఆవిర్భావం ఖాయమని తేల్చుతున్న రాజకీయ పండితులు. మదనపల్లె జనసేన ఆ పార్టీ నాయకులు శ్రీరామ్ రామాంజనేయుల ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జనసేవలో జనసేన నెంబర్ 1 గా నిలుస్తూ మిగతా రాజకీయ పార్టీలకు సవాల్గా మారుతోంది. జనసేన సభ్యత్వ నమోదుకు జనాలు విరగపడుతున్నారు. ఇంతకాలం తమను పల్లకి మోసే బోయిలుగా వాడుకొని రాజకీయ పార్టీలు వదిలేశాయని నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న బీసీ సామాజిక వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈ బీద జనం చూపు జనసేన వైపు కదులుతోంది. దీంతో స్థానిక జనసేన నాయకులు శ్రీరామ్ రామాంజనేయుల ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆబాల గోపాలాన్ని విశేషంగా ఆకట్టుకుంది. మహిళలు, యువత, గ్రామీణ జనంతో పాటు వెనుకబడిన సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున జనసేన క్రియాశీల సభ్యత్వం తీసుకుంటున్నారు. మదనపల్లె రూరల్ కు చెందిన జనసేనాని ఇటీవలే జన్మించిన తన బిడ్డకు అఖీరానందన్ అనే పేరు పెట్టి తన సతీమణితో సహా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం సంచలనంగా మారింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈ జనసైనికుడు మదనపల్లెలో జనసేన జెండా ఎగరేయడమే తన లక్ష్యంగా పేర్కొంటూ ఉన్నారు. ఏదేమైనా మదనపల్లెలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సూపర్ హిట్ కావడంతో విపక్ష రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో టీడీపీ విజయానికి ఊపిరి పోసిన జనసేన రానున్న రోజుల్లో మదనపల్లె రాజకీయ చరిత్రను శాసిస్తుందా? కనీసం శపించే శక్తికి చేరుకుంటుందా? లేదా ప్రత్యర్థి రాజకీయ నేతల చేతుల్లో బలి అయిపోతుందా? తన జనసైనికులకు శాశ్వత బలిజనులుగా మిగిల్చి మదనపల్లె రాజకీయ పటం మీద నుంచి మట్టుమాయమైపోతుందా? మదనపల్లెలో జనసేనకు బలం ఉన్నా, జనం ఉన్నా జనసేన ఎన్నికల రాజకీయాల్లో గుండు సున్నాగా మిగిలిపోవడంలోని లోగుట్టు మర్మం ఏమిటో జనసైనికులు, జనసేన నేతలు తీరిగ్గా కూర్చొని ఆలోచించుకుంటే నిజాలు బయటపడతాయని ఇక్కడి రాజకీయ విశ్లేషకుల మాట. అందరికీ నమస్కారం. ఈ నెల 18వ తేదీ నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వాలు జరుగుతున్న మదనపల్లి నియోజకవర్గంలో ఇందుకు నాకు సహకరించినటువంటి మిత్రులకు, జనసేనలో చేరినటువంటి సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. 2014లో ఒక్క సభ్యత్వంతో ప్రారంభమైనటువంటి జనసేన సభ్యత్వాలు 2024 వచ్చేటప్పటికి 10 లక్షల సభ్యత్వాల పైన వరకు జరిగిపోతున్నాయి. ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వంలో జనసేన ప్రభుత్వం క్రియాశీలకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలాంటి పరిస్థితుల్లో అయినటువంటి అరాచకమైన పరిపాలన నుంచి ఒక సుభిక్షమైనటువంటి పరిపాలన దిశగా తీసుకెళ్లేదానికి తన శక్తిలా ప్రయత్నం చేస్తారు. దాంతో సఫలీకృతుడైనాడు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి దిశగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందే విధంగా ఆంధ్ర రాష్ట్రము పోతుంది. జరగబోయే 5 సంవత్సరాలలో ఇండియాలోనే ఒక మోడల్ రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఉండబోతుందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తాం.
ఈ విధంగా అన్ని చేయాలంటే జనసేన యొక్క క్రియాశీలక సభ్యత్వాలు మదనపల్లి నియోజకవర్గంలో మనం విపరీతంగా చేసి జనసేనను క్షేత్రస్థాయి నుంచి కూడా అభివృద్ధి లేక తీసుకొని పోయి ప్రతి ఇంటిలో కూడా జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిమానులుగా ఉన్నారు. ఈ అభిమానాన్ని రాజకీయంగా ఆయనకు సపోర్ట్ గా మనం వెనకాల నిలబడితే ఆంధ్ర రాష్ట్రం అద్భుతమైనటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే కాలంలో సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా అవతరిస్తాది. పోయినటువంటి అరాచకమైన పాలన, భయాలతో కూడుకున్నటువంటి పరిపాలన మనం రుచి చూసినాం. ఈ రోజు స్వేచ్ఛా వాయువులు మనం పీల్చుకుంటున్నాం. బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉన్నటువంటి పరిస్థితులు మాట్లాడాలంటే భయం, మన భావ వ్యక్తీకరణ చేయాలంటే భయం, ఆస్తులు పోగొట్టుకున్నాం. మొన్న జరిగినటువంటి మదనపల్లి కలెక్టర్ ఆఫీస్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఫైల్ దహనమైనటువంటి కేసులో ఇది రాష్ట్రంలో జరిగిన అరాచకానికి నిదర్శనంగా మేము తీస్తున్నాం. కాబట్టి ఇలాంటి అరాచకాలు, ఇలాంటి భయాలు వదిలేసి మన జనసేన ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వంలో మన ప్రజలందరూ సుఖశాంతులతో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు చేయడానికి జనసేన సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదేం దరిద్రం? అధికారం ఉన్నా లేకున్నా అధినేతలు తాము పాలించే రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం ఉంది. పవర్ చేతిలో ఉంటే ఒకలా, పవర్ పోయినంతనే మరోలా వ్యవహరించే తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2014 రాష్ట్ర విభజన అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండేవారు. ఏదైనా కార్యక్రమాలు ఉన్నా, ఆందోళన ఉన్నా ఆయన ఏపీకి వచ్చేవారు. కట్ చేస్తే 2019లో జరిగిన ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ చేతికి అధికార పగ్గాలు వచ్చాయి. అప్పటి వరకు ఏపీని పాలించిన చంద్రబాబు కొద్ది కాలానికే హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. అంశాల వారీగా సందర్భానికి తగ్గట్లు ఏపీకి రావడం, కొద్ది రోజులు ఉండటం, ఆ తర్వాత హైదరాబాద్ కు వెళ్లటం చేసేవారు. ఈ సందర్భంగా నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు తీరును తప్పు పట్టేవారు, బహిరంగంగా విమర్శించేవారు కూడా. విపక్ష నేతగా చంద్రబాబు ఏపీలో ఉండకుండా హైదరాబాద్ లో ఉండటం ఏమిటని ప్రశ్నించేవారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రమే కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హైదరాబాద్, గన్నవరం అన్నట్టుగా సాగేది. ఎక్కువగా హైదరాబాద్ లో ఉండేవారు. గతంలో వీరిద్దరూ ఇలా చేస్తే ఇప్పుడు వైసీపీ అధినేత వారి దారిలోనే నడుస్తున్నారు. గతంలో చంద్రబాబు పవన్లను తాను విమర్శించానన్న విషయాన్ని వదిలేసి తనను విమర్శించే అవకాశాన్ని ఇచ్చేలా జగన్ తీరు ఉంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయన బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. సందర్భాన్ని తగ్గట్టు గన్నవరం వస్తూ కొద్ది రోజులు ఉండి మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. గత వారమే గన్నవరం వచ్చిన ఆయన శుక్రవారమే తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన జగన్ షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు శుక్రవారం మధ్యాహ్నం చేరుకొని సాయంత్రానికి బెంగళూరు చేరుకున్నారు. సాయంత్రం 4:20 గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని సాయంత్రం 6:40 బెంగళూరు కంపేగౌడ్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఎలహంక నివాసానికి వెళ్లారు. ఇదంతా చూస్తే చేతిలో అధికారం ఉంటే ఏపీలో, పవర్ లేనంతనే వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్న అధినేతల తీరు చూస్తే ఏపీకి ఇదేం దరిద్రం అనుకోకుండా ఉండలేని దుస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన రాటకొండ మధుబాబు. విజయవాడ మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు కలవడం జరిగింది. ఈ సందర్భంగా బాబుతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో వైసీపీ వారి దాడులకు సైతం ఎదుర్కొని అంగళ్ళు ఘటన కేసులో కూడా తనను ముద్దాయిగా చేర్చి అనేక ఇబ్బందులకు గురి చేశారని, తప్పుడు కేసులు బనాయించారని బాబుకి విన్నవించడం జరిగినది. బాబు సానుకూలంగా స్పందించి తనకు తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారని రాటకొండ మధుబాబు మీడియాకు తెలిపారు. పవర్ లేదా అధికారం అనేది ఒక విచిత్రమైన విషయం. అధికారంలో ఉన్నాళ్ళకి సంతృప్తి లేకపోతే వాళ్ళు మరింత అధికారం కోసం పాకులాడతారు, మరింత శక్తివంతంగా మారాలనుకుంటారు. ఈ పవర్ హంగ్రీ యాటిట్యూడ్ అనేది మనుషులను క్రూరంగా తయారు చేస్తుంది. అయితే అలాంటి పవర్ హంగ్రీ పొలిటీషియన్లు ఏపీలో కూడా ఉన్నారని టీడీపీ తమ్ముళ్ళు కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వారికి కర్మ రిటర్న్స్ కాక తప్పదని కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని అంటున్నారు. వైసీపీ హయాంలో బాగా రెచ్చిపోయిన కొడాలి నాని
ఆ కోవకు చెందిన వారే అని పేర్కొన్నారు. వల్లభనేని వంశీ కూడా బాగా అతి చేశారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు చేసిన చాలా దారుణాలు ఉన్నాయి. ఉదాహరణకు 2022లో నారా లోకేష్ ఎస్ఎస్సి పరీక్షలలో విఫలమైన విద్యార్థులతో వారి విశ్వాసాన్ని పెంచడానికి జూమ్ కాల్ నిర్వహించారు. కొడాలి వంశీ అడ్డగించి విద్యార్థుల కోసం ఉద్దేశించిన సీట్లను తీసుకొని లోకేష్ పై మాటలతో దాడి చేశారు. దీంతో లోకేష్ జూమ్ మీటింగ్ నుంచి బయటకు వెళ్లవలసి వచ్చింది. అలాగే పలుమార్లు నాని, వంశీ, చంద్రబాబును, లోకేష్ ను, చివరికి భువనేశ్వర్ని కూడా వదల్లేదు. వ్యక్తిగతంగా దూషించారు, హేళన చేశారు, జుగుప్సాకరంగా అన్పార్లమెంటరీ పదాలతో విమర్శించారు. ఈ రోజు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆచూకీ తెలియకుండా అజ్ఞాతంలో ఉన్నారు. వారిని బాధ్యులను చేస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన కారణంగా వంశీ అదృశ్యం కాగా, వైసీపీ ప్రయోజనాల కోసం వాలంటీర్లను రాజీనామా చేయమని బెదిరించినందుకు నాని పోలీసు కేసులో చిక్కుకున్నారు. ఏపీ పోలీసులు వంశీ కోసం వెతుకుతున్నారు. కొడాలిని కూడా టార్గెట్ చేయడానికి టీడీపీ వాళ్ళకి ఇంకా చాలా టైం ఉంది. జూమ్ కాల్ సమయంలో నాని, వంశీ ధైర్యంగా లోకేష్ ను తిట్టారు. వైసీపీ మద్దతుదారులు వారు చేసిన ఈ పనులను పొగుడుతూ సంబరాలు చేసుకున్నారు. నేడు ఇద్దరు అజ్ఞాతంలో ఉన్నారు. దీన్ని బట్టి కర్మ ఫలితం నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఏదో ఒక రోజు చేసిన పనులకు శిక్షను అనుభవించవలసిందే అనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే అది అధికారాన్ని కోల్పోయినప్పుడు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. నాని, వంశీ ఇప్పుడు ఈ కఠినమైన వాస్తవాన్ని అనుభవిస్తున్నారు. మదనపల్లి తహసీల్దార్గా సోమవారం కాజాబీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎక్కడ పనిచేస్తున్న రమాదేవి తిరిగి అనంతపురం జిల్లాకే బదిలీ కావడం పాఠకులకు తెలిసిందే. మదనపల్లె తహసీల్దారు కాజాబీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కాజాబీ మదనపల్లె తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషను మర్యాదపూర్వకంగా కలిసి స్వీట్ బాక్స్ అందజేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆవులపల్లి ప్రాజెక్టుకు భూములు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది. ఖచ్చితంగా నష్టపరిహారం అందజేస్తాం. పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూములపై చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. మదనపల్లెలో విజృంభిస్తున్న జనసేన జననేత శ్రీరామ రామాంజనేయులు నేతృత్వంలో సర్వసభ్య నమోదు సూపర్ హిట్. మెజారిటీ బీసీ కులాల్లో జనసేనకు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ. కమలనాథులతో కలిసి నడిస్తే మదనపల్లెలో తిరుగులేని శక్తిగా ఆవిర్భావం ఖాయం. బలం ఉన్నా, జనం ఉన్నా రాజకీయాల్లో ఎందుకు రాణించలేదో అంతర్మదనం అవసరం. ఆంధ్రప్రదేశ్కి ఇదేం దరిద్రం. పవర్ ఉంటే ఏపీలో, లేకుంటే పొరుగు రాష్ట్రాలకు. రాష్ట్ర విభజన నుంచి పాలక ప్రతిపక్ష నేతలందరిది ఇదే వరుస. నాడు నేడు జగన్ది ఇదే తీరు. నాడు హైదరాబాదు లోటస్ పాండ్, నేడు బెంగళూరు ఎలహంక ప్యాలెస్. జగన్ అధికార సమయంలో బాబు, పవన్లు హైదరాబాద్లోనే మకాం. క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.